సార్ మన టీచర్లు ఒక్క సార్, ఊ పట్టండి సార్. అక్కడ కూర్చున్నారు ఎవరో. సార్ సార్, దయచేసి ఒక్కసారి సార్ దయచేసి ఈ చివరికి వచ్చేయండి మేడం అందరూ. గారు సార్ ఒక్కసారి రావాలి సార్ టీచర్లు సార్. ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చివరి రావాలండి. గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ఈ చివరికి వచ్చేయండి. సార్ దయచేసి సార్, రావాలండి. సార్ కూర్చున్నారు త్వరగా సార్. వస్తే ముగించుకుని వెళ్ళిపోదాం సార్. రావాలి సార్. సార్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇది మన ఆత్మ గౌరవాన్ని తెలుపుకునే సరైన వేదిక. మీరు ఒకరు కూర్చుంటే మీ వెనకాల మరొకరు వచ్చి కూర్చుంటారు సార్. దయచేసి మీరు ఆ అవకాశం ఇవ్వద్దు. ఎవరు అక్కడ ఆగద్దు సార్. ఫోటోలు కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకుందాం సార్ ప్లీజ్. సార్ అందరూ ఇటు రావాలి సార్. ఇక్కడ ఫౌంటైన్ ఉంది ముందు సార్. ఇటువైపు రావాలి సార్. ఇటువైపు అందరూ ఇటువైపు రండి సార్. సార్ స్టాచ్యూకి రైట్ సైడ్ రావాలి సార్. లెఫ్ట్ సైడ్ ఫిల్ అయ్యారు. మీరు అలాగే ఉండండి. రైట్ సైడ్ రావాలి సార్. రవి ఆ చివరున్న వాళ్ళు ఇటువైపు రావాలి. రాజు గారు ఈ చివరికి వచ్చేయాలండి దయచేసి అందరూ. ఆ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళు ఈ చివరికి రావాలి. ఎంట్రన్స్ ఉన్న వాళ్ళు ఈ చివరికి వచ్చేయండి అమ్మా. ఇది ఒక పెద్ద వ్యూ వస్తుంది మనకి ఇప్పుడు. మీరు ఆ చివరి ఉన్న వాళ్ళు ఇటువైపు రావాలి. అందరూ చక్కగా ఒక్క 10 నిమిషాలు ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాం. అనంతరం గౌరవ స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన ఉపాధ్యాయుల తరపున వినతి పత్రం ఇచ్చిన తర్వాత మనందరం కూడా మళ్ళీ ఇదే విధంగా మళ్ళా స్టేడియంకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మన ఉపాధ్యాయ మిత్రుల నుంచి ఒక్కొక్కరిని మాట్లాడుతూ ప్రసంగించవలసి కోరుచున్నాం. అమ్మాయి ముందుగా శ్వేత గారు శ్వేత గారు మీరు మాట్లాడండి. అమ్మ అందరూ ప్లే కార్డ్స్ పైకెత్తండి. ప్లే కార్డ్స్ అందరూ పైకెత్తాలి. వర్ధిల్లాలి. అమ్మా శ్వేత గారు మాట్లాడండి అమ్మా. గట్టిగా మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి. మీరు ఎవరో చెప్పుకోండి అమ్మా. మీరు ఎవరు చెప్పి ముందు ఏ జిల్లా నుంచి వచ్చారు మీ పోస్ట్ చెప్పుకున్న తర్వాత మీరు మాట్లాడండి అమ్మా. సార్ దయచేసి ఇంకా వెనక వైపు చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఈ మెట్ల వైపు నిలబడాలి. మెట్లెక్కండి అందరూ. నాశారు Good afternoon, all of అందరూ you. మెట్ల మీద రావాలి. My name is Sweta. I am from ZPH మిత్రులారా, Argolnu, Bapulpadu, కింద ఉన్నటువంటి Krishna ఉపాధ్యాయులు district. I am working as SA English in ZPHS Argolnu. ఈ రోజు భావి భారత పౌరుల్ని ఎంతో ఘనంగా తీర్చిదిద్దడానికి 2025 మెగా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి 16,343 మంది ఇక్కడ మెగా డిఎస్సి ఆత్మగౌరవ సదస్సుకు విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులు ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాభివందనాలండి. ఈ రోజు మనందరం ఇక్కడ మీట్ అవడం అనేది ప్రతిదాన్ని మన పైన వాళ్ళు చల్లేటువంటి బురద ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు చల్లేటువంటి బురద ఏదైతే ఉందో, మీది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని వాళ్ళు చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఖండించడానికి మనందరం ఇక్కడ మీట్ అయినందుకు, మీరందరూ పర్సనల్ గా కేర్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అబద్ధాన్ని నిజం 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 అని 100 సార్లు చెప్తే అది అబద్ధమైన నిజమైపోతుంది. కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చి ఈ వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది అబద్ధం నిజం కాదు అబద్ధం అని ప్రూవ్ చేయడానికి మనందరం ఇక్కడికి రావడాన్ని గర్విస్తున్నాను. ఇది మెగా డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగింది. మీ అందరికీ తెలుసు, మనందరం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మన ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలని వస్తే మన మీద బురద చల్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తా ఉన్నారు. దీన్ని ఖండించాలి. అందరికీ ఒకటే చెప్పేది, ఇది మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సూర్య ఆయన అనుభవం చెప్తారు. ముందుగా అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే మన మీద ఆరోపణలు చేస్తూ ఇది తప్పు, ఇది కరెక్ట్ గా జరగలేదు అని మనల్ని నిరంతరం అవమానిస్తూ ఉంటే
ఈ 80 సంవత్సరాల భారతదేశంలో మా కష్టానికి, మా త్యాగానికి, మా ప్రతిభకి గుర్తింపు లేదు. రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? ఈ రోజు ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే, మీరు గతం అధికారంలోకి వచ్చినప్పుడు అది తప్పు కాదా? మేము అడుగుతా ఉన్నది ఏంటంటే, మీకు సూటిగా అడుగుతున్నాం. మీరు ఉపాధ్యాయుల గురించి ఆలోచించే ఫలమైతే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు ఉపాధ్యాయులు ఫేస్ చేస్తున్నారు. ఒకసారి రండి, స్కూల్లో ఎన్నో ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయో రండి. డిఎల్ లేవు, ఐఆర్ లేవు, పిఆర్సీ లేవు, ఏమీ లేవు. వాటి గురించి ప్రశ్నించండి. లేదా ఉద్యోగుల యొక్క సమస్యల గురించి మీరు ఆలోచించే ఫలమైతే, ఈ రోజు మేము డిఎస్సి రాసి మేము వస్తా ఉంటే, ఈ రోజు ఈ డిఎస్సి సరికాదు, ఇది కరెక్ట్ కాదు అనడం అయితే సరికాదు. మేము ఉపాధ్యాయులుగా 2025 ఉపాధ్యాయుల ఐక్యతగా మీకు తెలియజేస్తా ఉంది ఏమిటంటే, మేము కష్టపడ్డాం, మాకు ప్రతిభ ఉంది, మేము సాధించాం. మీరు మరింతగా ఉధృతగా వస్తా ఉంటే మేము దీన్ని మరింత ఉధృత చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తూ, ఇంక్లాబ్ జిందాబాద్, జై హింద్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొహమ్మద్ తసిన్ అలీ గారు ఆయన మాట్లాడతారు.